అందరికీ నమస్కారం అండి. చికెన్ కర్రీ ఇది మనందరికీ తెలిసిందే. మరి అదే చికెన్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో చేస్తే అదిరిపోయే రుచి ఉంటుంది కదండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, చేసుకొని తినేద్దాం పదండి. ముందుగా కావలసిన పదార్థాలు: చికెన్ 1 కిలో, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, ఎండుమిర్చి, టమాటాలు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్, కొత్తిమీర. ముందుగా ఒక ఉల్లిపాయను కట్ చేసి రెడీగా ఉంచుకోవాలండి. చూసారా, ఇలా రెడీ చేయాలండి. అలాగే 2 టమాటాలు కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందామండి. ఎండుమిర్చి ఒక 6 వేసుకోవాలి. జీడిపప్పు ఒక 10 వేసుకుందాం. దీన్ని 3 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. చూశారు కదా, డ్రై రోస్ట్ అయిపోయింది. వీటిని కొంచెం ఆరాలండి. చల్లగా ఆరిపోయిందండి. దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. రెండు టమాటా ముక్కలు కోసాం కదండి, అవి కూడా వేసి పేస్ట్లా తయారు చేసుకుందాం. చూసారు కదా, పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం వేడి ఎక్కాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కింది కదండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందామండి. ఇప్పుడు ఒక 3 నిమిషాలు వేయించుకుందామండి, పచ్చి వాసన పోయే వరకు. మూడు నిమిషాలు అయిపోయిందండి. కొద్దిగా పసుపు వేసుకుందాం. అలాగే 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకుందాం. కారం ఒక స్పూన్ వేసుకుందాం. వీటన్నిటిని మళ్ళీ ఒకసారి వేయించుదామండి. ఇప్పుడు ఒక 1/2 కిలో చికెన్ శుభ్రం కడిగి పెట్టాం కదండి. ఇదిగో ఈ చికెన్ వేసి కలిపేసి సిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు మగ్గనివ్వాలి. చూసారా, మగ్గిపోయింది. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి టమాటాలు, ఎండుమిర్చి, జీడిపప్పు పేస్ట్, అది ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపి మూత పెట్టాలండి. ఒక 3 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇప్పుడు మూత తీసి గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసి కలుపుకోవాలండి. దీంట్లో 200 ml అంటే 1 గ్లాసు వాటర్ పోసి బాగా కలపాలండి. చూసారా, బాగా కలిసిపోయింది. దీని మీద ఇప్పుడు మూత పెట్టి 1/2 గంట ఉడికించాలండి. ఆయిల్ పైకి తేలే వరకు ఉడకాలండి.
చూసారా ఆయిల్ పైకి ఎలా వచ్చిందో? దీని మీద కొంచెం కొత్తిమీర అలా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే. వేడిగా ఉన్నప్పుడే తింటే భలే టేస్ట్గా ఉంటుందండి. రెస్టారెంట్లో చికెన్ తిన్నట్టే మనం మన ఇంట్లో తినేయచ్చు.